అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన టిఎల్ వెంకట్రామయ్యర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న హిందూ హై స్కూలు హాలులో తొలిసారి రాజసులోచన నృత్య ప్రదర్శన చేశారు. అలా పలు దర్శనలు చేస్తుండగా సినీ డాన్స్ మాస్టర్ రామ్మూర్తి ద్వారా గుబ్బి కర్ణాటక ఫిలిమ్స్ వారు నిర్మించే గుణసాగరి అనే కన్నడ చిత్రంలో కథానాయకి పాత్ర వచ్చింది. ఆమె ఇంట్లో వారికి ఇష్టం లేకపోయినా ఆ చిత్ర నిర్మాత గుబ్బి వీరన్న అందరినీ ఒప్పించారు. అలా నటిగా ఎన్ని పాత్రలు చేసినా ఆమెకు మానసిక తృప్తిని ఇచ్చేవి బహిరంగ నృత్యాలే. సినిమాల్లో నటిస్తూ కూచిపూడి, కథాకళి, కథక్, భరతనాట్యం, వెస్ట్రన్ నృత్యంతో పాటు ఇటు లక్నో శైలి, అటు జైపూర్ శైలి ఒకేసారి నేర్చుకున్న మొదటి కళాకారిణి ఈమె. తను నేర్చిన నృత్యాన్ని 10గురికి నేర్పించాలని 1962లో మద్రాసు నగరంలో పుష్పాంజలి అనే నృత్య కళా కేంద్రాన్ని ప్రారంభించారు.